హాయ్ అండి. ఈ వీడియోలో ఒక రెడ్ బ్రిక్ యొక్క ధర అనేది ఎంత ఉంది, ఎర్ర ఇటుక కాస్ట్ అనేది ఎంత తీసుకుంటున్నారు, అలాగే రెడ్ బ్రిక్స్ అనేవి కొనుక్కునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మన హౌస్ కి మంచి క్వాలిటీ బ్రిక్స్ అనేవి మనం కొనుక్కోగలం. మీరు మీ ఇంటి కోసం రెడ్ బ్రిక్స్ కొనేటప్పుడు ఈ టెస్ట్స్ అనేవి మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ బ్రిక్స్ క్వాలిటీవా లేవా అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ గా మనకి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ బ్రిక్ వచ్చేసి బెస్ట్ క్వాలిటీతో ఉండే బ్రిక్స్ అండి. వీటిని మైలవరం బ్రిక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నారంటే, ఒక రాయి కాస్ట్ వచ్చేసి 11 రూపాయలు అయితే చార్జ్ చేయడం జరుగుతుందండి. ఈ బ్రిక్ అనేది పర్ఫెక్ట్ సైజులో అయితే ఉంటుందండి. మీరు టేప్ పెట్టి చూసినా సరే పర్ఫెక్ట్ సైజ్ అనేది వస్తుంది అనమాట. 9 అంగుళాలు పొడవుతోటి, అదే విధంగా వెడల్పు వచ్చేసి 4 అంగుళాలు, అలాగే థిక్నెస్ మందం వచ్చేసి మనకి 3 అంగుళాలు. మీరు ఈ బ్రిక్స్ అన్ని కూడా ఒకే కొలతలో మనకి ఉండటం జరుగుతుందండి. కాబట్టి ఇవి మంచి క్వాలిటీ బ్రిక్స్ అనేవి చెప్పుకోవచ్చు. అలాగే మీరు బ్రిక్స్ ఏవైనా కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా ఈ మెజర్మెంట్స్ లో ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే బ్రిక్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గడం వల్ల మనకి చాలా నష్టమే కలుగుతుంది. కాబట్టి ఇటుకరాయి అయితే మనకి పర్ఫెక్ట్ గా ఇదే మెజర్మెంట్స్ తోటి అయితే ఉండాలి. ఇకపోతే ఈ బ్రిక్స్ అన్ని కూడా మనకి ఒకే కలర్ లో అయితే కనిపించేటట్లు ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రిక్స్ అన్ని మనకి ఒకే కలర్ లో, రెడ్ కలర్ లో అయితే మనకి కనిపించడం జరుగుతుందండి. కొన్ని ఇటుకలు వచ్చేసరికి ఇట్లా రెడ్ కలర్ లో ఉండకుండా కొంచెం కలర్ తక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. అంటే కొంచెం వైట్ కలర్ అనేది ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఇటుక రాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి రాళ్ళు మీరు తీసుకునేటట్లయితే అవి కొంచెం స్ట్రాంగ్ గా అయితే ఉండవు అనమాట. ఇటుక రాళ్ళు అనేవి సరిగ్గా కాలని ఇటుక రాళ్ళు మనకు అలా తెల్లగా అయితే కనిపిస్తూ ఉంటాయి. బాగా కాలని అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఎర్రగా మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలాగే మీరు ఇంకొక చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రెడ్ బ్రిక్స్ ని ఒక మీటర్ హైట్ నుంచి గానీ లేదా ఒక ఎత్తు నుంచి గానీ కింద పడేసినట్లయితే ఈ బ్రిక్ అనేది పగిలిపోయింది అనుకోండి, అది క్వాలిటీ లేనట్టుగా మనం పరిగణించుకోవచ్చు. మనకి పగలకుండా మంచిగా ఉందనుకోండి రాయి అనేది, అది బాగున్నట్టు మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అండి. అలాగే ఇది 2 రాళ్ళని మనం 2 చేతులతో పట్టుకొని ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కొట్టినట్లయితే ఇప్పుడు మనకి ఐరన్ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది కదా, లైట్ గా ఐరన్ తగిలితే ఎలాంటి సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ అనేది వినిపిస్తుంది కదా. ఈ టైప్ లో మనకి సౌండ్ వచ్చినా సరే బ్రిక్ అనేది మంచి క్వాలిటీగా గట్టిగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం 2 బ్రిక్స్ కొట్టినప్పుడు బ్రిక్ అనేది ఇరిగిపోయినా, లేకపోతే కొన్ని ఓటు శబ్దాలు అనేవి వస్తూ ఉంటాయి. అలాంటి సౌండ్స్ ఏదైనా వచ్చినా సరే వాటిల్లో రాళ్లలో మనకి అంత క్వాలిటీ అనేది లేదని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మరొక టెస్ట్ వచ్చేసి ఇటుక రాయి ఉంది కదా, ఇటుక రాయిని మనం ఒక బకెట్ నీళ్ళల్లో ముంచేసి పెట్టినట్లయితే